నమస్తే, నేను మీ సతీష్. ఈవీఎంలను మ్యాన్పులేట్ చేసి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వ్యవస్థల్ని వాడుకుని పూర్తిగా వ్యవస్థల్ని చెరబడతా ఉన్నారు. ఈ 12.5% ఓట్ షేర్ ఏదైతే కనుక పోలింగ్ రోజున తేడా వచ్చిందో వాటి ద్వారానే ఈ రోజున ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ కుర్చీలో కూర్చోగలిగారు అంటూ జగన్మోహన్ రెడ్డి నిన్న చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, అలాగే దాని కొనసాగింపుగా ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ రోజున ఈవీఎంలో ఏం జరిగింది, అందులో మతలబ్ ఏమిటి అని చెప్పి ఎవరిని ప్రశ్నించినా దానికి సమాధానం రావట్లేదు. అక్కడే ఈవీఎంల డొల్లతనం కానీ దాన్ని ఏ రకంగా మ్యాన్పులేట్ చేశారు అర్థమవుతా ఉంది అని చెప్పి ఆయన చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, ఈ రోజున రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. నిజంగా అసలు ఈవీఎంల మ్యాన్పులేషన్ అంటూ వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణల వెనక ఆంతర్యం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, ముఖ్యంగా ఈవీఎంలని మ్యానిపులేట్ చేయడం ద్వారానే కూటమి అధికారంలోకి రాగలిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ కుర్చీలో కూర్చోగలిగారు. ఆ రకంగా దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన వీళ్ళు వ్యవస్థల్ని చెరబడుతూ ఎక్కడికక్కడ ఎన్నికల్ని తమకు అనుకూలంగా చేసుకుంటున్నారు అని పులివెందుల బై ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పటం, మరి సజ్జల రామకృష్ణారెడ్డి అదే రాగాన్ని అందుకోవటం, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కూడా ఈ రోజున ఒక బోర్డు పెట్టి 1952 నుంచి 2024 ఎన్నికల వరకు కూడా ఈ రకంగా వచ్చినాయని చెప్పి, ఎక్కడైనా 5 ఏళ్ల పాటు ఓట్లు పెరిగితే 2000 3000 పెరుగుతాయి, కానీ నా నియోజకవర్గంలో 21,000 ఓట్లు పెరిగినాయి అంటే ఇక్కడే ఆ 12.5% అనేటువంటి తేడా తెలుస్తోంది. కాబట్టి ఈవీఎంలు ట్యాంపర్ చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చారు అంటూ ఆరోపణలు చేయటం, అంటే ఈ రకమైనటువంటి ఆరోపణల ద్వారా ప్రజలని ఏం మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నంగా చూడొచ్చు. ఇది ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒక ఎన్నికల్లో విజయం సాధించితే ఈ విజయానికి దోహదం చేసిన ఫ్యాక్టర్స్ ఏంటి అని ఒకసారి సమీక్ష చేసుకుంటారు. మన ప్రత్యర్థులు ఎందుకు వెనకబడ్డారు, మనకి ఈ విజయం ఎలా దక్కింది, ఈ దక్కటానికి కీలకంగా ప్రజల నుంచి మనకి ఇంతటి సపోర్టు దక్కటం వెనుక ప్రేరేపించబడ్డ అంశాలేంటి, మన ప్రత్యర్థుల కన్నా ఇంతటి విజయం దక్కించుకోవటంలో మనం భవిష్యత్తులో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ డెఫినెట్గా ఏ రాజకీయ పార్టీ అయినా సరే సమీక్షించుకుంటుంది. తదనుగుణంగా తమ ప్రణాళికలు రచించుకుంటారు. అలాగే ఓటమి చెందితే కూడా ఎందుకు ఓటమి చెందాం అంటే కొన్ని రాజకీయ పక్షాలు ఎప్పుడన్నా ఒక స్థానం గెలిస్తే చాలా గొప్పగా ఉంటుంది, అంటే ఏదో ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటూ ఉంటారు కానీ చెప్పుకోదగ్గ ఫలితాలు వాళ్ళు ఎప్పుడు నమోదు చేయరు. కానీ అధికారంలో ఉండి అది కూడా 175 స్థానాలు ఉన్న సభలో 150 స్థానాలతో అధికారం దక్కించుకొని మళ్ళీ 5 సంవత్సరాల నాటికి 11 స్థానాలకు పరిమితం అయిపోతే ఏ రాజకీయ పక్షమైనా కూడా డెఫినెట్గా అరే ఇంతటి విముఖత మన పట్ల ప్రజలకు ఎందుకు కలిగింది, పాలకుడుగా మనం తీసుకున్న నిర్ణయాల్లో ఉన్న లోపాల, మన పాలనలో జరిగిన అవినీతి, సమాజం పట్ల మన మీద నమ్మకం కనపరిచిన ప్రజల పట్ల మనం కనపరిచిన నిర్లక్ష్యమా, మన శ్రేణులు మన నాయకత్వం మీద కోల్పోయిన నమ్మకమా, ఏ కారణం వల్ల మనకి ఇటువంటి ఘోర ఓటమి దక్కింది అని చెప్పని ఖచ్చితంగా గెలిచిన రోజు సమీక్షించుకోపోయినా పర్వాలేదు కానీ ఓడిన రోజు సమీక్షించుకోవాలి. కారణం ఏంటి అంటే ఆ డస్ట్ నుంచి మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్ట్రాటజికల్గా అంటే ఓటమిని అడ్మిట్ అయితే తనలో ఉన్న లోపాలు, అవినీతి, తన ప్రత్యర్థుల పాలనా దక్షత, వాళ్ళకున్న అనుభవం, వాళ్ళు ప్రజలకి కల్పించిన నమ్మకం, తాను కోల్పోయిన నమ్మకం, ఇవన్నీ చర్చనీయాంశం అవుతాయి. కాబట్టి ఆయన ఏం చేస్తున్నా అంటే ఒక ఆరోగ్యకర వాతావరణం కన్నా కూడా ఒక అనారోగ్య రాజకీయాన్ని ఎంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అసలు నేను ఓడిపాలా, మనకి డేంజర్ అనే ఒక సినిమా ఉంటుంది, అందులో చిత్తూరు ఎంపీగా పనిచేసిన శివప్రసాద్ గారు అందులో ఒక మంత్రి క్యారెక్టర్ చేస్తాడు. ఆ సినిమాలో ఆ కథనాన్ని నడిపించే తీరులో ఈయనెవరో కొట్టినట్టుగా మీడియా అంతా వైరల్ అవుతూ ఉంటుంది. నన్ను ఎవరు కొట్టలేదురా సామే అంటుంటాడు. ఫోన్ రాగానే వాళ్ళు ఏం అడుగుతున్నారో కూడా చూసుకోవడం, నన్ను ఎవరు కొట్టలేదురా సామే అంటుంటాడు అనమాట. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను ఎవరు ఓడించలేదురా సామే, ప్రజలు నాకే ఓట్లేశారు సామే, చంద్రబాబు నాయుడు ఈవీఎంలు మేనేజ్ చేసుకొని గెలుపు దక్కించుకున్నాడు రా సామే అని చెప్పని తనను తాను మోసం చేసుకుంటా తన శ్రేణులను కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కారణం ఏంటి అంటే తన వైఫల్యాలు, తన నాయకత్వ పటిమ ప్రజల్లో తన శ్రేణుల్లో చర్చనీయాంశం కాకూడదు. తన వైఫల్యాలు చర్చనీయాంశం అయితే తన నాయకత్వానికి సవాలు విసరగలిగితే తన శ్రేణుల నుంచి రేపు రోజున తన ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి ఇవాళ ఈ విధంగా కుప్పిగంతులు ఎంచుకుంటా ఉన్నాడు. ఇవాళ ఆ మధ్యకాలంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక ప్రెస్ మీట్ పెట్టడం చూసాం మనం. అక్కడ ఎవరో సర్వే చేశారు, వారు చేసిన సర్వే ప్రకారం ఎన్నికల్లో పోలైన ఓట్ల కన్నా లెక్కింపు నాటికి 12.5% పెరిగాయి అని చెప్పని అసంబద్ధమైన అవగాహన రాహిత్యపు వాదాన్ని తెర ముందుకు తీసుకొచ్చారు. ఇవాళ సామాన్య ప్రజానీకానికి
ఈ ఎలక్షన్ ప్రక్రియ గురించి అవగాహన ఉండకపోవచ్చు. కానీ ప్రతి గ్రామంలో, ప్రతి పోలింగ్ బూత్ లో ఎన్నికల ప్రక్రియ పట్ల వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించిన ఏజెంట్లకు కూర్చుకునే వాళ్ళందరికీ అవగాహన ఉంటుంది. స్థానిక సంస్థల నుంచి, పంచాయతీ వార్డు మెంబర్ నుంచి కంటెస్ట్ చేసే వాళ్ళకి అవగాహన ఉంటుంది. అసలు ఎన్నికల ప్రాసెస్ ఎలా జరుగుద్ది. నాకు 22వ సంవత్సరం 1991 పార్లమెంట్ ఎలక్షన్ అప్పటి నుంచి నేను పోలింగ్ ఏజెంట్గా కూర్చుంటున్నా. నాకున్న అవగాహన ఏంటి అంటే, ఉదయం అన్ని రాజకీయ పక్షాల ఏజెంట్లు పోలింగ్కి ముందే బూత్లోకి వచ్చి వాళ్ళు రిపోర్ట్ చేస్తూ సంతకాలు పెడతారు. ముందు రోజే ఆయా రాజకీయ పక్షాలు వీళ్ళని ఏజెంట్లుగా నియమించుకుంటున్నాం అని చెప్పని రాజకీయ పక్షాల నుంచి ఫామ్ ఇచ్చి వెళ్తారు. దాన్ని ఆ కన్సర్న్ ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇచ్చి వీళ్ళు ఏజెంట్గా నమోదవుతారు. పోలింగ్ బిగిన్ చేయడానికి ముందు ఇప్పుడంటే ఈవీఎంలు వచ్చినాయి, అప్పుడు బ్యాలెట్ బాక్సులు ఉండేవి. ఆ బాక్సుల్లో ముందుగానే ఏం బ్యాలెట్ పేపర్లు నింపిలేవు అని చెప్పని ఖాళీ బాక్సు వీళ్ళకి చూపించిన తర్వాత ఆ బాక్స్కి సీలేసి పోలింగ్ స్టేషన్లో దాన్ని పెడతారు. తర్వాత ఏ ఓటర్ అయినా సరే పోలింగ్ బూత్లోకి వచ్చిన తర్వాత తన ఓటర్ స్లిప్పు ఆ కన్సర్న్ ప్రిసైడింగ్ అధికారికి ఇస్తారు. అతను ఆ పోలింగ్ స్టేషన్లో సీరియల్ నెంబర్ చదువుతాడు. చదివినప్పుడు ఆ ఊరు వాళ్ళే ఏజెంట్లకు ఉంటారు కాబట్టి ఆ సీరియల్ నెంబర్ ప్రకారం ఈ వ్యక్తి అవునా కాదా అని చెప్పని వాళ్ళు నిర్ధారణ చేసుకొని వాళ్ళు ఓకే అని చెప్పిన తర్వాత అప్పుడు అతని చేతికి బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఆ బ్యాలెట్ పేపర్ అతను ఆ పోలింగ్ స్టేషన్ లోపలికి వెళ్ళి గుద్ది బ్యాలెట్ డబ్బాలో వేసి వెళ్ళిపోతాడు. ఇది మాన్యువల్గా బ్యాలెట్ విధానంలో జరిగినప్పుడు. ఇప్పుడు ఈవీఎంలు వచ్చినాయి. ఈవీఎంలు కూడా సేమ్ ప్రక్రియ, కాకుంటే ఫిజికల్గా బ్యాలెట్ పేపర్ మీద గుద్ది డబ్బాలో వేసే బదులు ఈవీఎం మిషన్ మీద నొక్కెళ్తారు. అంటే బ్యాలెట్ బాక్స్లో ఫిజికల్గా కుప్పగా పడే ఓట్లు ఈవీఎంలో నిక్షిప్తం అవుతాయి. పోలింగ్ ముగిసిపోద్ది. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా అందరు ఏజెంట్ల సమక్షంలో ఏజెంట్లకి ఒక ఫామ్ ఇస్తారు. ఆ పోలింగ్ స్టేషన్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు పోలేని, ఆ డీటెయిల్స్ నోట్ చేసుకుంటారు ఏజెంట్లు. అలాగే బ్యాలెట్ బాక్స్ ఉన్న రోజు ఆ బాక్స్ కి ఒక క్లాత్ తోటి కట్టేసి దాన్ని ముడేసి దానిపైన లక్క సీలేస్తారు. సీలేసినప్పుడు రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే వాళ్ళ ఏజెంట్లకి ఒక లోగో లాంటివి ఇస్తాయి, హాల్ మార్క్ లాంటిది. ఆ లక్క మీద వీళ్ళు కూడా అందరూ ఆ ముద్రలు వేసుకుంటారు. లెక్కింపప్పుడు ఈ ముద్రలు కనపడాలి ఆ సీల్ మళ్ళీ తీయబోయేటప్పటికి. అలాగే పోలింగ్ బూత్ కి సంబంధించి ఆయా రాజకీయ పక్షాలకి డేటా ఇస్తున్నారు కదా, ఆ బూత్లో ఎన్నోట్లు పోలేని అనేది ఇది ఆ అభ్యర్థికి చేరుతుంది. అందరి దగ్గర నుంచి ఆ నియోజకవర్గంలో ఒక 100 బూతులు ఉంటే 100 మంది ఏజెంట్ల దగ్గర నుంచి ఈ డేటా కలెక్ట్ చేసుకుంటారు. అన్ని రాజకీయ పక్షాలకు ఒకే డేటా ఉంటుంది. అంటే సో అండ్ సో కాన్సెన్సీ సో అండ్ సో 15 నెంబర్ బూత్, అక్కడ 998 ఓట్లు ఉన్నాయి, 715 ఓట్లు పోలేని. 715 అన్ని పార్టీలకు అదే ఉంటుంది డేటా. ఆ నియోజకవర్గంలో ఉన్న 100 బూతుల్లో వచ్చిన ఈ డేటా మొత్తాన్ని కలుపుకుంటే ఆ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు పోలేని అనేది నిర్ధారణ అయిపోద్ది. ఇది కౌంటింగ్కి వెళ్ళేటప్పుడు కూడా కౌంటింగ్ ఏజెంట్లకి డేటా ఇస్తాయి రాజకీయ పార్టీలు. ఈవీఎంలు కూడా పలానా ఈవీఎంలో ఇన్నోట్లు పోలేని, ఆ అన్నోట్లు ఏ పార్టీకి ఎన్ని పోలేని అనే తర్వాత సంగతి, కానీ స్థూలంగా ఎన్నోట్లు పోలేని అనే డేటా ఉంటుంది. నువ్వు ఈవీఎం అక్కడ కౌంటింగ్ కోసం దాన్ని అన్లాక్ చేస్తావు. చేసినప్పుడు నీ దగ్గర ఆల్రెడీ ఆ బూత్ కి సంబంధించిన డేటా ఉంది. ఆ బూత్ లో 715 ఓట్లు పోలేని, దాంట్లో 915 పోలేనట్టుగా కనిపిస్తుంది అనుకో, నువ్వు అబ్జెక్షన్ చేయాలి అక్కడ కంపల్సరీ. అరే పోలేని ఓట్లు 715, ఇక్కడ 915 ఎలా చూపిస్తుంది, మా దగ్గర డేటా ఉంది అని చెప్పని అబ్జెక్ట్ చేయాలి. చేశారా అంటే వీళ్ళు చెప్పినట్టుగా 12.5% ఎక్కువగా కనుక నమోదు అయ్యి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకి సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు, వైసీపీ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఏ నియోజకవర్గంలో అయినా సరే, ఏ పోలింగ్ బూత్లో అయినా సరే, ఏ ఈవీఎంలో అయినా సరే అక్కడ పోలైన ఓట్ల కన్నా అదనంగా 12.5% నమోదు అయ్యి ఉన్నాయి అని చెప్పనే అబ్జెక్షన్ కౌంటింగ్ సెంటర్స్ లో ఎక్కడైనా ఏ అభ్యర్థి తాలూకా ఏ ఏజెంట్ నుంచి అయినా వ్యక్తమైందా? జరుగుంటే వ్యక్తమై ఉండేదేగా. యూజువల్ గా జరిగే ప్రాసెస్ ఇదే. ఎందుకంటే నేను పోలింగ్ ఏజెంట్ గా ఉన్నా, కౌంటింగ్ ఏజెంట్ గా వెళ్ళా, చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ గా ఉన్నా. ఆ ఫీల్డ్ యాక్టివిటీ ఎలా జరుగుద్దో నాకు చిన్నప్పటి నుంచి నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది. ఇంకెవడో ఇంప్రాక్టికల్ గా ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నాడు, అతను పార్లమెంట్ సభ్యుడిగా కంటెస్ట్ చేస్తున్నాడు. వీళ్ళందరికీ ఎలక్షన్ ప్రాసెస్ ఎలా నడుస్తుందో అవగాహన ఉంది, ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసు. కానీ ఏంటంటే ఒక గాలి మాట అలా వదిలేసేస్తే ఇప్పుడు 12.5% అధికంగా నమోదయ్యాయి. ఏజెంట్లు ఏం గడ్డి బీగుతున్నారు అంటే 175 నియోజకవర్గాల్లో ఉన్న వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లు అందరూ అమ్ముడుపోయారా? అలా అమ్ముడుపోయే వ్యక్తుల్ని వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లుగా పెట్టుకుందా? లేదు, పోలింగ్ ఏజెంట్లు వాళ్ళు మరి ఇందాక నేను చెప్పిన విధంగా ఈవీఎం సీల్ చేసేటప్పుడు వాళ్ళ డేటా నోట్ చేసుకోలేదా? ఆ డేటా వాళ్ళ అభ్యర్థులకు పంపిలేదా? అంటే యూజువల్ గా ఉండే ఈ ప్రాసెస్ వాళ్ళ అభ్యర్థులు ఫాలో కాలేదా? తెలుగుదేశం అభ్యర్థికైనా అదే డేటా వస్తుంది, వైసీపీ అభ్యర్థికైనా అదే డేటా వస్తుంది. ఆ పర్టికులర్ పోలింగ్ సెంటర్ లో ఎన్నోట్లు పోలైనాయి, ఆ ఈవీఎం లో ఎన్ని ఉండాలో అన్నీ ఉంటాయి. ఆ 715 ఓట్లు మనం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటాం, అవే
తెలుగుదేశానికి 415, వైసీపీకి 300, అంటే ఆ 715 బ్రేకప్. అంటే ఇప్పుడు టీడీపీ గెలిచింది కాబట్టి మనం అట్లా ఆ స్థాయిలోనే నీకు ఓట్లు పోలవ్వాలి. లేదు అని అంటే ఇంకా మిగిలిన అభ్యర్థులు కూడా 10, 5, 2 ఇట్లా పోలయ్యి ఉంటే అదే ప్రపోర్షన్ లో వస్తాయి. ఏదొచ్చినా 715కి టాలీ అవ్వాలి. మరి అలా టాలీ కాలేదు. ఏం చేస్తున్నారు కౌంటింగ్ ఏజెంట్లు? అప్పుడెందుకు ఈ ప్రస్తావన తేలా? ఇప్పుడు సంవత్సరం గడిచిపోయి నాకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఎవరిని మభ్య పెట్టడానికి? వాళ్ళకి తెలుసు జరిగిందేంటో. ప్రజల చేత్కారానికి గురయ్యాం మనం. ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ద్వారా అంటే ఇక్కడ ఏమైంది, 151 నుంచి 11 స్థానాలకు వచ్చాం. ఎప్పుడు నోరు తెరవనాలు కూడా జగన్మోహన్ రెడ్డి మీద నోరు తెరవడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ జెడ్పీటీసీ డిపాజిట్ కూడా దక్కలా. దీంతో ఏమవుద్ది, ఇంకా ఆ శ్రేణుల్లో అపనమ్మకం ఏర్పడుతుంది. ఇప్పటికే 3 సంవత్సరాల పదవీ కాలం ఉండగానే రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి మొహాన్ని కొట్టేళ్తా ఉన్నారు. ఎమ్మెల్సీలు రాజీనామా చేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఓ పక్క షర్మిల గారు రండి కాంగ్రెస్ లోకి అంటుంది. ఒక స్థాయి ఉన్న 2-3 నాయకులు కనుక వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించడం మొదలు పెట్టారు అని అంటే వైసీపీ పార్టీ టైటానిక్ షిప్ లాగా నిలువున మునిగిపోవడానికి ఎన్నాళ్ళు పట్టదు. ఎందుకంటే కాంగ్రెస్ మూలాల మీద ఇది ఎదిగింది. ఈయన నాయకత్వపు పటిమ, సామర్థ్యం వాళ్ళకి పదవులు దక్కిస్తుంది అన్న నమ్మకం ఉంటే ఆయన వెనక ర్యాలీ అవుతారు తప్ప ఆయన నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీలో డిపాజిట్ కూడా దక్కించలేకపోతున్నాడు అని అంటే ఎందుకు ఆయన వెనుకుంటారు? కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ ఫేస్ సేవింగ్ కోసం ఈ కొత్త రకం స్టంట్ మొదలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడినా 21,000 ఓట్లు అధికంగా వచ్చాయి. ఎన్నికప్పుడు ఏం చేస్తున్నావు? అప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలా? ఇక్కడ ఏం చెప్తున్నారు, 2019 నాటితో కంపేర్ చేస్తే 2024 ఓటర్ లిస్ట్ లో ఓట్లు అధికంగా నమోదైనయా? అలా నమోదైతే వాళ్ళు ఓటర్ లిస్ట్ లో పేర్లు ఉన్నాయి. ఇప్పటికీ నీ నియోజకవర్గ వాస్తులు అవునా కాదా? మీ ద్వారానే నియామకం చేపట్టబడ్డ వాలంటీర్ వ్యవస్థ ఉందిగా, ఒకసారి సర్వే చేయించుకో. వారం రోజుల్లో నీ డేటా మొత్తం వచ్చేస్తుంది. నియోజకవర్గంలో 2 లక్షల ఓట్లు ఉంటాయి. ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ ఆ రోజు అపాయింట్ చేయించారుగా. మంది సొమ్ముతో బాగానే మేపారు కాలని వాళ్ళతో సర్వే చేయించుకోండి మీ కార్యకర్తలేక. అరే బాబు, నియోజకవర్గంలో ఈ డేటా మొత్తం వీళ్ళు అసలు మన నియోజకవర్గ వాసులు అవునా కాదా, అందులో మెన్షన్ చేసిన అడ్రస్లు, ఆ అడ్రస్ లో వాళ్ళు ఉంటున్నారా లేదా నిర్ధారణ చేయమనంటే డేటా ఎంతసేపట్లో వస్తుంది? అంటే సైంటిఫిక్ వేలో ప్రాపర్ గా అప్రోచ్ అయితే ఏదైనా సాధ్యమే. కానీ గాలి ఆరోపణ చేయాలి, గాలి ప్రచారం చేయాలి, పోతన్న గాలి నిలబెట్టుకోవాలి. ఈ వరంలో ఉన్నప్పుడు ఇటువంటి కుప్పిగంతులు పిల్ల మొగ్గలే అవుతాయి. కాబట్టి ఏంటంటే కుప్పిగంతులు, పిల్లి మొగ్గలు వీటిని ఎల్లకాలం పరిగణలోకి తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండరు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వపు పటిమ, ఆయన ప్రభ సన్నగిలుతా ఉంది. వాళ్ళ శ్రేణులు నమ్మకం కోల్పోతా ఉన్నారు. రేపటి రోజున వైసీపీ పార్టీ అనేది ఒక సింకింగ్ బోట్ అనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగానైనా సరే ఎలా అయినా కోల్పోతున్న పరువు ప్రతిష్టను కాపాడుకోవాలని చెప్పని పిచ్చి ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నారు. ఇవి రాజకీయంగా వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు కావు.